Zoya's proprietary Ayurvedic medicine. అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్ తోనే సాధ్యం. వెల్కమ్ టు ఐడ్రీమ్స్ మీడియా. మోంతా తుఫాన్ తీరం దాటిపోయింది. ఎవ్వరికి ఎటువంటి నష్టం వాటిల్లలేదు. అమ్మయ్య హ్యాపీగా ఉన్నాం అనుకుంటున్నాం. కానీ అన్నదాతలకు మాత్రం కన్నీరే మిగిల్చింది. ఈ ఏడాదిలో వరుసగా వచ్చిన తుఫాన్ల కారణంగా అన్నదాతలు నిజంగా వారి కన్నీరు చూస్తుంటే కడుపు తరుక్కుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రెజెంట్ చూడొచ్చు, మోంతా గత వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పంట పొలాలన్నీ కూడా చెరువుల్ని తలపిస్తున్నాయి. అదేవిధంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో చూసుకున్నట్టయితే వరి, బొప్పాయి, అదేవిధంగా పత్తి, ఈ పంటలన్నీ కూడా ధ్వంసమైపోయి, అంటే నీరు కూడా అసలు ఎక్కడికి వెళ్ళడానికి ఆస్కారం లేకుండా చెరువులు తలపిస్తున్నాయి. పొలాల్లా కనిపించటం లేదు. మనం చూడొచ్చు, మరొక నెల అంటే దగ్గర ఒక 20 రోజులు, నెల రోజుల్లోని కోతకు వచ్చేస్తుంది పంట. అలాంటిది ఇప్పుడు ఈ వర్షంలో తడిచిపోయి చెరువులా ఉండిపోయి ఎందుకు పనికి రాకుండా రైతులకు అయిపోయింది. సో మోంతా తుఫాన్ మిగిల్చిన కన్నీటి గాథ. రైతుల్ని ఏ ఒక్కరిని కదిలించినా సరే, ఇంత సొంత కుటుంబంలా చూసుకుంటాము, మా పొలాల్ని పెట్టుబడి పెట్టేశాం, చేతికి వస్తుంది. ఈ ఏడాది వర్షాలన్నీ కూడా వర్ణుడు మా మీద కరుణించాడు. వర్షాలన్నీ కూడా సమృద్ధిగా పడ్డాయి. మరికొన్ని రోజుల్లో చేతికి పంట వస్తుంది అని అనుకునే లోపు ఇలా మునిగిపోయింది. అసలు ఇది ఎందుకు పనికి రాకుండా కూడా పోతుంది. ఎంత ప్రభుత్వం ఆదుకున్నప్పుడు కూడా మా బాధ వర్ణాన్ని తీతమంటూ రైతులు తమ పొలాల్లోకి వచ్చి చూసుకుంటున్నారు. అసలు అంటే దిగడానికి కూడా ఎక్కడ దిగడం కాదు, మొత్తం లోపల కూరుకుపోతున్నారు. అది చూసుకోవడానికి వచ్చినప్పుడు కూడా మనం గమనించవచ్చు, కాళ్ళు కూడా లోపలికి వెళ్ళిపోతున్నాయి. రైతులతో మాట్లాడదాం. అసలు ఎంత సార్ మొత్తం వరి పంట మీకు సంబంధించి ఎంత లాస్ అయ్యారండి? మొత్తంగా లాస్ అయినట్టుగానండి. ఇది 80% వరకు లాసే. ఇప్పటి వరకు మరొక 20-25 నెల రోజుల్లోపు కోతకు వస్తుంది. ఈ లోపు ఈ అకాల వర్షాలు, తుఫాను కారణంగా ఇదంతా నీటిలో మునిగిపోయింది. ఇప్పుడుతో ఆగితే కొంత పనికి వస్తుంది, లేదంటే మొత్తం మరి అంతా పోయినట్టుగా. సరే, ఈ ఏడాది వర్షాలు కూడా అంటే చక్కగా పడ్డాయి, ఎక్కడ నీటికి ఇబ్బంది లేకుండా పడ్డాయి. కానీ వర్ణుడు కూడా మా మీద ఈసారి బాగా కరుణించాడు అనుకునే లోపు ఇలాంటి విపత్తు రావడం నిజంగా బాధాకరం అనుకోవచ్చు. చాలా బాధ ఉందండి. ఎందుకంటే వర్షాలు బాగానే ఉన్నాయి, బాగానే పండింది, దిగుబడి కూడా బాగా వస్తుంది అనుకున్నాం. కానీ ఈ అకాల వర్షం, తుఫాను కారణంగా మరి ఇలాగా లాస్ జరిగిందండి. అన్నదాత సుఖీభవ. మరి ప్రపంచానికి ఆహారాన్ని అందించినటువంటి రైతుకే ఇబ్బందులు జరిగాయంటే మరి అందరికి ఇబ్బంది కదండి. అందరికి అంటే మోంతా తుఫాన్ దాని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వారం రోజులుగా అలర్ట్ చేస్తున్నారు. అంటే కొన్ని పనులు ఆపేసుకోగలం, కానీ వీటిని రక్షించుకోవడం చాలా కష్టం అన్న. సో అంటే ఇలాంటి తుఫాన్ వర్షం రాకపోయినా బాధే, వచ్చినా బాధే. రైతుల కంట కన్నీరే మిగిల్చింది అనుకోవచ్చు ఈ మోంతా తుఫాన్. అంతేనండి. ఇప్పుడు వేరే వర్క్లు ఉన్నాయి అనుకోండి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఏదైంది అనుకోండి, ఈ వర్షాలు వస్తే దాన్ని ఆపొచ్చు. దీని మధ్యలో మరి ఆపడానికి కూడా అవ్వదు. ఇదంతా ఇప్పుడు నీటిలో ఉండిపోయింది కాబట్టి ఇది మరొక 4 రోజులు ఉంటే ఇలాగ మొలకొచ్చేస్తుంది అంతాను. ఇది ఎందుకు మరి పనికి రాదండి. ఇదంతా నష్టపోయినట్టుగా. ఇది మొలకలు వచ్చేసినట్టేనా? మనం చూస్తున్నాం, ఇది మొలకలు కూడా కొంచెం పువ్వు స్టార్ట్ అయిపోయింది. వచ్చిందంటే ఇంకా రెడీగా ఉందా కట్ చేయడానికి? కట్ చేయడానికి రెడీ లేదండి. పువ్వారం వచ్చిందంటే పడిపోయింది ఇక్కడ పనికిరా, గింజ కూడా కట్టదు, అంతా పుల్లు అయిపోద్ది. మొత్తం అంటే ఎంత అండి మొత్తం పంట? ఎంత పెట్టుబడి పెట్టుంటారు అంచనాగా? ఇప్పుడు రోజులు పెట్టి చూస్తుంది, తాట గంటకి 1200, వాడదానికి 1000 రూపాయలు. వచ్చింది ఏటి లేదు. తిన్నానికి కష్టపడి కొద్ది వేసుకున్నా మరి దిగుబడి ఏటి లేదు. అంత కష్టపడినారు మరి రైతుకి ఏట్లు గడ్డి తప్ప ఇంకేట్లు మిగిలిన. నాకు తెలిసిన దాని ప్రకారం ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడికి వచ్చాను, ఇది ఎరువులు లేకుండా ఆర్గానిక్ గా ఆవు పేడ, మూత్రం వాటితోటే ఎరువులుగా ఉపయోగించి ప్రత్యేకించి పండిస్తున్నారు అనేసి తెలిసింది. నిజమేనండి అది? నిజమేనండి. నేను బెల్లం, శనగపిండి, ఆవు పంచకం, పేడ వేస్తాను.
వేసి నీళ్ళు 90 బస్తాలు పండించాను. ఈ సంవత్సరం చేతికి ఏటి రాలేదు. ఇంత మదుపు వేస్ట్. ఇవి వచ్చిన తాట డబ్బులు వస్తాయి, కష్టపడి చేద్దాం అనుకున్నాను. అవి తాట డబ్బులు రావలేదు, కూలోళ్ళ డబ్బులు రావలేదు. అనవసరం పంటల్లో వేస్టే. మరి ఇప్పుడు అంటే మీరు కోలుకోవాలంటే ఇప్పుడు ఏదో అంటే అనుకోనిది జరగాలి, అటు దిట అవ్వాలి, ఇటు సూర్యుడు అటు అస్తమించాలి అనడం తప్పితే ఇంకెవరు ఏమీ చేసేది లేదు. కానీ కాస్త కష్టాలు గట్టెక్కొచ్చు అనుకుంటే ఏం జరగాలండి ఇప్పుడు ప్రస్తుతం? మాకేది సాయం చేస్తే పెపిస్తే సాయం చేస్తే మాకు గట్టెక్కుతాం, లేకపోతే అంతకంటే మనకి ఎక్కడైనా మా తాడు ఏటి రాదు, ఏటి మిగలదు కూడా. ఎంత కష్టపడి ఎంత ఎరువులు వేసి ఎంత చేసినా ఎంత మందులు కుట్టినా మన గోమూత్రం కుడతాం, ఆవు పని వేస్తాను, అన్ని తయారు చేస్తాను నేనే. కూరగాయకైనా దీనికైంది. మరి అలాగ అయిపోతే మనం ఇంకేం కూరగాయలు చేస్తాం, పనికి వెళ్ళిపోతే శుభ్రం, కూర పని అంతకంటే అవసరం కూరకి శుభ్రం. కేవలం వ్యవసాయాన్ని నమ్ముకున్న వాళ్ళు మాత్రమే కాదు, అంటే ఇంటికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి కాయగూరలను కూడా పండించుకుంటుంటారు. చిక్కుడు, బెండ, వంగ అలాంటి మొక్కలు కూడా వేసుకుంటూ వచ్చి అంటే చేతికి వచ్చిన తర్వాత కొంచెం వాటిని కూడా అమ్ముకుంటూ రైతు ఎంతో కొంత లాభం వస్తుంది కదా. ఒకవైపు నష్టం వచ్చినా ఇంకో వైపు లాభం వస్తున్నారు. కానీ ఈ ఏడాది అంటే ఇప్పుడు ఈ మోంతా తుఫాన్ మిగిల్చిన ఈ కన్నీరు అయితే మాత్రం కన్నీరే మిగిల్చింది, ఎటువంటి లాభాన్ని కూడా తీసుకురాలేదు. సో గతంతో పోల్చుకుంటే సార్ అన్నదాతల పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? ఇప్పుడంటే వ్యవసాయం చేయడానికి అదే పెట్టుబడులు ఎక్కువైపోతారండి. లేబర్ కూలీ అవనివ్వండి, ట్రాక్టర్ అవనివ్వండి, అంత చేసే కష్టపడిన రైతు కూడా ఎక్కువగా కష్టపడలేకపోతున్నాడు. అంతా ఇప్పుడు ట్రాక్టర్లకి, ఎరువులకి ఇవన్నీ చూసుకుంటే ఎకరాకి ఒక 20,000 రూపాయలు పెట్టుబడి అయింది అనుకోండి, ఆ ధాన్యం కూడా 20,000 రూపాయలు కూడా రావడం కష్టమైపోతుంది. అందుకే రాను రాను కూడా యువత కూడా వ్యవసాయాన్ని చేయడానికి ఇంట్రెస్ట్ చూపడం లేక వేరే పనులకు వెళ్ళిపోతున్నారు రాను రాను. మోంతా తుఫాన్ మిగిల్చిన కన్నీరు ఉమ్మడి విజయనగరం జిల్లా అంటే చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా మోంతా తుఫాన్ ముంచేసింది. కానీ మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే రైతుల కంట కన్నీరు మిగిల్చింది. మనం చూడొచ్చు వరిసేనంతా కూడా నీటిలో ఒరిగిపోయి ఎందుకు పనికి రాకుండా. ఇది కేవలం ఇక్కడే కాదు, కొన్ని వందల హెక్టార్లకు సంబంధించిన వరి, అదేవిధంగా బొప్పాయి, అనేక రకాల తోటలు అన్నీ కూడా ధ్వంసం అయిపోయాయి. ఎందుకంటే ప్రకృతి విలయ తాండవం చేసిందని అనుకోవచ్చు. ఏకదాటిగా కురుస్తున్న వర్షాలు, కాలువలు, అదేవిధంగా రిజర్వాయర్స్ అన్ని కూడా, వాగులు వంకలు అన్ని కూడా పొంగి పొరలుతున్నాయి. రిజర్వాయర్లు అయితే నిండి కుండల్ని తలపిస్తున్నాయి. కాసేపటి వరకు కూడా ఫుల్ గా వర్షం అసలు అంటే పొలానికి రానివ్వకుండా కూడా వర్ణుడు ఇంత ప్రకోపిస్తున్నాడు ఆమె మీద. వర్ణుడు పగ పెంచుకున్నట్టు పడుతున్నాడు. ఎప్పుడూ లేనిది ఈ ఏడాది ఇంత వర్షాలను చూస్తున్నాం, నష్టాలను చవి చూడాల్సి వస్తుందంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే చూస్తున్నాం వారి యొక్క పొలాన్ని చూడడానికి వచ్చిన రైతులు అది చూస్తుంటే వారి కంట కన్నీరే వచ్చేటట్టుంది. ఇదంతా కూడా మరికొన్ని రోజుల్లో చేతికి రాబోతుంది. అంతా కూడా నేల కొరిగిపోయింది, నీటిలో మునిగిపోయింది. అది తీసినప్పుడు కూడా మళ్ళీ ఇంకా వాళ్ళ పంటను చూసుకుంటున్నారు, మళ్ళీ వెంటనే వర్షం వచ్చేస్తుంది. అసలు దాన్ని కూడా అంటే దానికి ఏదో సదుపాయం చేసుకుందాం, దానికి ఒక ప్రత్యామ్నాయ మార్గం చూసుకుందాం అనే ఆలోచన కూడా రానివ్వకుండా వర్ణుడు మాకు ఎందుకు ఇలా శాపం పెడుతున్నాడా అని అంటూ కూడా రైతులు ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఉమ్మడి విజయనగరం జిల్లాకి సంబంధించి. పెద్దయిన 7 వర్షాలు రైతులకి అసలు అంటే లాభదాయకంగా ఉన్నాయి అంటారా? నష్టానికి చేకూర్చే నష్టం ఇదే. లాభదాయకం అంటే ఎంతవరకు 9వ నెల ఆఖరి 10వ నెల వరకు ఎండింగ్ వరకే, స్టార్టింగ్ వరకే. కానీ ఇంత హైయెస్ట్గా పడ్డం మాకు ఎప్పుడు తెలియదు. ఈ సంవత్సరం 4వ నెల నుంచి హైయెస్ట్గా మాకు ఏదో ఏరియాలో, కొన్ని ఏరియాలో, కానీ మా విజయనగరం నియోజకవర్గంలో మాత్రం 4వ నెల నుంచి స్టార్ట్ అయిపోయి అప్పటి నుంచి కూడా అనుకూలంగా వర్షాలు పడుతున్నాయి. కానీ ఎంత హైయెస్ట్గా పడితే రైతుకి నష్టం. ఎందుకంటే ఇప్పుడు పెద్దలు ఏటి చెప్పారు అంటే మిట్ట మధ్యాహ్నం వర్షం పడితే పువ్వారం కడిగేస్తుంది అనేవారు. ఇప్పుడు అదే పరిస్థితి ఏటి చేస్తుంది, ఎప్పుడు పడిపోతుందో తెలియదు. ఇప్పుడు 5 నిమిషాలు అంటే కింద మళ్ళీ పడపడమని మరి దొలగొట్టేస్తుంది. అలాంటప్పుడు రైతు ఆడికి దిగుబడి కూడా తగ్గిపోద్ది. ఇంకా గాలి లేదు, సంతోషం మనకైతే. ఈ తుఫాను వల్ల గాలి లేదు, అది వాస్తవం. ఉదు తుఫాన్ లాగా అప్పుడులాగా అయితే గాలి వేస్తే వరిసేలు నేలమట్టం అయిపోను. అయితే ఇంత వర్షాలు పడి చెరువులు అవి ఇవి గంటలు కొట్టడం అన్నిటికీ ఇంక ఇప్పుడు ప్రస్తుతానికి అయితే లేవు, బాగానే ఉంది. కొన్ని కలింగ వాళ్ళు అక్కడ చూసారా, గోపాలరావు చెరువు, ఆ కలింగ కూడా పెద్దలు కూడా తెలివైన కూడా యువతల అప్పు ఉంది, అవతల అప్పు ఉంది. ఈ మేదలు బ్రిడ్జి వేసుకోకుండా కింద కాణాలు పెట్టారు. అది హైయెస్ట్ పాడితే మీదల్లి పారేస్తుంది, కిందల్లి పారేస్తుంది.
అదే చిన్న ఓవర్ బ్రిడ్జ్ చేసిస్తే వెళ్ళి జనాలు వెళ్ళి రావడానికి పోవడానికి అన్నిటికీ బాగుంది. అయితే ఇప్పుడు ఈ గత కొద్ది రోజులుగా పడిన వర్షాలు రైతు అంటే వరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే వరి పండిస్తున్నారు. అంతా కూడా వరేనమ్మా, ఈ ఏరియా అంతా వరే. మరి రెండో పంట పండించరు. రాకుడు ఉందంటే అరటి వేస్తారు. అయితే గాలి లేవు కాబట్టి వాళ్ళైతే అనుకూలంగా వచ్చి నాకు చెప్తారు, గాలి లేవండి పర్వాలేదండి బాగానే ఉంది, గాలి ఉండినట్టయితే మొత్తం మేము వేసిన అరటి తోటలు అన్ని పోతాయి అని అనేవారు. కానీ వరికే నష్టం. ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో పత్తి అది పండించరు ఎవరు, మొక్కజొన్న వేయరు. కొన్నాళ్ళు నేను వేసేవాడిని. తర్వాత ఏమో నేను అక్కడి నుంచి ఇటు వచ్చిన తర్వాత మరి మానేశాను. నేను ఎవరు లేని విధంగా నేను మొక్కజొన్న కూడా వేసేవాడిని. ఇప్పుడు ఎప్పుడైతే పొలం అక్కడ నేను అక్కడ అయిపోయానో, ఆ మొక్కజొన్న కూడా వాడు నీటి సదుపాయం వేసవిలో సరిగా లేక మనకి ఆధారం ఏంటంటే వర్షాధారమే. గత సంవత్సరం ఈ సంవత్సరం హైయెస్ట్ గా వర్షాలు. గత సంవత్సరం మామూలుగా పర్లేదు, అనుకూలంగా పడ్డది. మరి అనుకున్న దానికన్నా ఎక్కువ పడ్డాయి అనుకోవచ్చా? హైయెస్ట్. ఇంత వర్షం మాకు ఎప్పుడు తెలియదు. ఇప్పుడు నాకు 74లో ఉన్నాను నేను. మీకు అర్థమైందా? ఇంత వర్షం ఇంత హైయెస్ట్ పడ్డం 83, 84 ఎప్పుడో పడ్డాయి. ఆ తర్వాత ఇదే అప్పుడు ఎన్టీ రామారావు గారి టైంలో. ఇప్పుడు చూస్తున్నాం వరిసేను కొంత, కొన్ని దిక్కల కొంత అంటే ఒక 100%లో 10-20% బాగానే ఉన్నా కొంతంతా కూడా ఒరిగిపోయింది, చెరువులా మునిగిపోయింది వరిసే అంటే పంట అంతా. మరి ఇంకా అది మీకు పంచ ఎలా చేస్తే ఇప్పుడు కాదు మనకు తెలిసేది, ఇప్పుడు కాదు. మట్టి రేపు పొద్దున్న అది వరికోత సవ్యంగా వచ్చి దిగుబడి అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఆహారం కడిగేస్తుంది. మీకు అర్థమైందా? ఎంత హైయెస్ట్ గా వర్షం పడ్డం, ఇంత హైయెస్ట్ గా ఏ టైంలో ఏ 10 నిమిషాలకు 6 గంటలకు ఒకసారి పడ్డం మాకు తెలియదు. అయితే భగవంతుడి దైవాలు ఏంటంటే వర్షం గాలి లేదు కాబట్టి చెట్లకి పొరికి పడిపోలేదని అనిపించుకుంది తప్ప మీకు వరకు అయితే నష్టమే. హైయెస్ట్ గా నష్టం జరుగుతుంది. రూపాయలు 10 రూపాయలు ఆటో వచ్చిందంటే బాగా వచ్చినట్టే ఈ ఏడాది. కానీ ఫస్ట్ బాగా ఈ కురిసిన వర్షాలకు బాగా అంచనా వేసుకున్నారు కదా, బాగా వర్షం ఇంకెక్కడ బోర్ల వల్ల నీళ్ళు కాకుండా వర్షాధారం వల్ల ఈ సంవత్సరం. ఇక్కడ బోర్లు కానమ్మా, బోర్లకి జలాధారం లేదు. భూగర్భ జలంలోనే ఎక్కడ బోర్ కొట్టినా పడడం కష్టం. ఎక్కడో 1-2 ఎక్కడో చాలా పక్క ఊర్లోనేమో కానీ మా జొన్నవలస ఏరియాలో బోర్లు వాటర్ పడదు. ఇక్కడ భూగర్భ జలంలో నీరు లేదు. ఎంతైనా ఇల్లు యాండ బోర్లకే. వరిసేని పండిద్దాం, వ్యవసాయం చేద్దాం అని అనుకుంటే అది కష్టం. తర్వాత ఇప్పుడు సపోర్ట్ మామిడి ఉంది. మామిడి ఎలాగ వస్తుందో పోతుందో మాకు తెలియదు. కానీ గత సంవత్సరం సపోటా హైయెస్ట్ కాసింది. ఈ సంవత్సరం సపోటా లేదు. కావాలంటే అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. సపోర్ట్ దెబ్బ అయిపోయింది. ఎందుకంటే నిత్యం వర్షం పడుతుంది, పింజు గడ్డకు అవకాశం లేదు, పువ్వు కులిపోయేది. అదేనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా వరే ఎక్కువ వాడతాం. అంటే ఇప్పుడు కురిసినట్టు గతంలో మీరు ఎప్పుడు కూడా చూడలేదు. 83, 84 అప్పుడు ఎన్టీ రామారావు గారి టైంలోని మినుము అది పండించుకున్నాడు. అకాల వర్షాలు పడిపోయి అప్పుడు చూసాను, ఇప్పుడు చూస్తాను. కానీ పడ్డాయి. మొన్న వాతావరణ శాఖ చెప్పింది హైయెస్ట్ గా మన 9 నెలలు ఏడనో వచ్చేసారు పేపర్లోని. మరొక 3 నెలలు ఇలాగ వర్షాలు పడతాయని. 3 నెలలు ఇలాగ వర్షాలు పడుతుంటే పంట ఎలాగ వస్తుంది? పాడి మంచి చెడ్డ రైతులు ఎలాగ ఇదవుతారు? నాకైతే రూపాయలు 10 రూపాయలు ఆట వచ్చిందంటే బాగా వచ్చినట్టే. అదృష్టం అనుకోవడమే. అది కూడా వాతావరణం ఇప్పటి నుండి అనుకూలిస్తేనే, లేకపోతే మన చేతిలో లేదు, ఏం చేయలేరు. అది రైతులు మాత్రం వరికి నష్టమే. కానీ ఇప్పుడు అయితే గాలి లేదు పర్వాలేదు పండిషన్ అనుకుంటారు. కానీ ముందుగా పాలు వేసుకుని నీటికి పర్వాలేదు. రాకూడ ఏరియా ముందు ఎర్జల్లారు, అవి పాలు వేసుకుని నిన్నుంచి గాలి లేదు నిలబడి ఉంది. కానీ ఇప్పుడు ఈ జొన్నవలస ఏరియా కూడా అంతా కూడా వెనకుడిసాం. అంతా ఇప్పుడు కొంత ఇంతుంది. 10 రూపాయలు ఆట ఏనింది, ఇంకా 10 రూపాయలు ఆట ఉంది. ఇలా వర్షాలు పడేటప్పుడు దిగుబడి మాత్రం తగ్గిపోద్ది. ఒక్కొక్కరిది ఒక్కో బాధ. ఒకరు లోపలికి దిగి వారి యొక్క వరిసేను ఎలా ఉందో చూసుకుంటే, మరొకరు రోడ్డు మీద వెళ్తూ మరి మేము ఇంకా చేసేది ఏమీ లేదు, ప్రకృతి మీద వదిలేసాం, ఆ దేవుడు ఎలా దయ చూపిస్తే అలానే మా జీవితం, ఇంకా మా రైతన్నల కష్టాలు తీరేది లేదు అంటూ కూడా కొంతమంది రైతులు ఇటు పోతా ఉంటూ కూడా వాళ్ళ పంట పొలాలను చూసుకుంటున్నారు. సరే ఏంటి సార్, ఈ ఏడు కురిసిన వర్షాలకి అసలు రైతుల పరిస్థితి ఎలా ఉంది అంటే, ప్రకృతిని ఎవరు ఏది ఆపేది లేదు, ప్రకృతి ఎలా చూసినా సరే అంటే లాభం అయితే పర్లేదు, అదే నష్టం వచ్చిందంటే రైతన్నకే ఫస్ట్ ఎఫెక్ట్. సో ప్రస్తుతానికి ఇక్కడున్న పరిస్థితి ఎలా? ఇక్కడ ఎకరం చిట్టుముసలు రైస్ పెట్టాము. గతం ఎప్పుడు మేము పెట్టలేదు. ఎంతో శుభ్రంగా మనకి దిగుబడి వస్తుంది మాకు ఆశించాం ఎంతో. కానీ దీనివల్ల మాకు ఈ వానదేవుడు కరుణించట్లేదు. మాకు కరుణించడం వల్ల పంట అంతా నేలమట్టం అయిపోయింది. ఇప్పటికైనా ఈ వర్షం ఆగితే
నెక్స్ట్ పండించి ఆ పంట తీనాక అవుతుంది. నెక్స్ట్ ఏమైనా వర్షం మళ్ళీ వస్తే అది రూపాయి కూడా పని. ఇప్పుడు మించి 40 నుంచి 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టాం. దమ్ము నుంచి ఉడుపు నుంచి కూడా తీసుకుని వస్తే ఈ రోజుకి 40,000 రూపాయలు పెట్టుబడి. ఇంకా రేపు అది ఇంకా మన చేతి తీసుకొస్తే అది ఇంకొక 20,000 రూపాయలు బయటికి తీసుకొస్తాయి. అది వచ్చే వానదేవుడు మనకు కరుణించట్లేదు, చాలా ఇబ్బంది ఉంది. వర్షాలు మొన్నటి వరకు కూడా అమ్మయ్య వర్షాలన్నీ కూడా ఈ ఏడాది అనుకూలించాయి, బానే పడింది, పంట కూడా ఇంకా వేసుకోవచ్చు, ఇంకెటువంటి డోకా లేదు అనుకున్న టైంలో ఇది ఒక పెద్ద విపత్తు అని అనుకోవచ్చు. పెద్ద విపత్తు అండి. ఎందుకు మనకి బాగా పండింది, పురుగు గట్టలేదు, బాగా మన చేతికి వస్తుంది అనుకున్న టైంలో ఈ తుఫాను వచ్చి ఇప్పుడు వచ్చే తుఫాను ఇలా చేసింది. నెక్స్ట్ ఇంకో తుఫాను ఉంది. ఆ తుఫాను కానీ వస్తే ఒక గింజ కూడా మనం తీయాల్సిన పని లేదు. అంతా రైతు నెలమట్టమే. రైతుడు మాత్రం ఇబ్బంది అయిపోయినట్టుగా. ఎటు చూసినా రైతుల ఆవేదన, రైతుల కన్నీరు, ఇంకా వారి నోటంట మాట కూడా రావట్లేదు. తుఫాన్ల మీద తుఫాన్లు ఏకదాటిగా ముంచేస్తున్నాయి. అసలు అంటే వరిసేనా లేదంటే చెరువుల్ని తలపించేలా ఉన్నాయి. నీటి ప్రవాహం ఆగటం లేదు. ఇలా కేవలం విజయనగరం మాత్రమే కాదు, అటు శృంగవరపుకోట, నెల్లిమర్ల, అదేవిధంగా చీపురుపల్లి, గజపతి నగరం, బొబ్బిలి, అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు, గుమ్మలక్ష్మీపురం, అదేవిధంగా పార్వతీపురం కూడా. సో ఎక్కడ కదిలించినా రైతులు వారి యొక్క బాధను చెప్పుకుంటూనే ఉంటున్నారు. ఎందుకంటే కొన్ని రోజుల్లో చేతికి వచ్చేస్తుంది పంట, లాభదాయకంగా ఉంది. ఇన్నాళ్ళంటే ఒక క్రిమి కీటకాల గురించి, పురుగుల్ని, చీడ బాధలు ఉండేవి. కానీ ఈ ఏడాదంతా కూడా బాగుంది, వర్ణుడు కూడా కరుణించాడు, ప్రకృతి కూడా మాకు సహకరిస్తుంది అనుకునే లోపు ఇలాంటి విపత్తులు. అంటే మోంతా తుఫాను అంతుంటుంది ఇంతుంటుందని జనాలు భయపడ్డారు. సో వారికైతే మాత్రం లాభం చేకూర్చింది, ఎక్కడ కూడా ఎటువంటి విధ్వంసం సృష్టించలేదు. ఇది ఒక అంటే గాడ్ బ్లెస్సింగ్స్ అనుకోవచ్చు. కానీ రైతులకు మాత్రం కన్నీరే మిగిల్చింది. వారు ఎవరిని కదిలించినా సరే పంట పొలాల దగ్గరికి వస్తున్నారు, చూస్తున్నారు, అలా తీవ్ర నిరాశతోటి వెళ్ళిపోతున్నారు. ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు కూడా పంట ఎలా ఉంది, పొలం ఎలా ఉంది, ఎంతవరకు వచ్చింది, ఈసారి ఎలా వస్తుందని అడుగుతుంటే వారికి కనీసం మాట కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు